పంతులు గారు, ఈ సంవత్సరానికి ఎవరెవరికి ఎలా ఉందో ఒకసారి పంచాంగం చూసి చెప్పండి. మీరు మీ రాసులు చెప్తే నేను పంచాంగం చూసి ఫలితాలు చెప్తాను. పంతులు గారు, నాది వృశ్చికం. అమ్మా, మీ ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. అంతేలేండి, సంపాదించే వాళ్ళు తక్కువ, నా మీద పడి తినేవాళ్ళు ఎక్కువ. అట్టాగే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు కూడా ఎక్కువే. అమ్మా, ఆదాయం అంటే ధర్మ మార్గంలో సంపాదించే డబ్బు. వ్యయం అంటే చేసే దాన ధర్మాలు అలాంటివి. రాజపూజ్యం అంటే అవతలి వాళ్ల మేలు కోరటం. అవమానం అంటే అవతల వాళ్ళకి కీడు చేయటం. అయితే మా అత్తకి సమానంగానే ఉంది రాశి. బాబు, ఇంతకీ మీదే రాశి? సింహరాశి. సింహం. నువ్వు ఎక్కడున్నా రాజేబాబు? పంతులు గారు, అందరికీ షడ్రుచుల గురించి తెలుసు. హరిషడ్ వర్గాల గురించి చెప్పండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని హరిషడ్ వర్గాలు అంటారు. మానవులు దీంట్లో దేనికి లొంగినా కూడా అధపాతాళానికి పడిపోతారు. కావున మానవులు వీటిలో దేనికి లొంగకుండా యోగిలాగా జీవించాలి. అలా జీవించిన మానవులు భగవంతునికి చేరువవుతారు, అంటే దగ్గరవుతారని అర్థం. చాలా బాగా చెప్పారు. అంతగా ఏమర్థమైందో? ఆ తీరు వర్ణాలు ఆ ముగ్గురులోనే ఉన్నాయి, చూస్తేనే తెలుస్తుంది. అమ్మ విద్య, అందరికీ ఉగాది పచ్చడి పంచు. అలాగే తాతయ్య. విద్య, ఉగాది పచ్చడి తర్వాత పెడదు గాని, జనాలు వస్తుండారు కదా, వాళ్ళందరికీ వంట ఏర్పాట్లు పూర్తయినాయా? అవుతున్నాయి అత్తయ్య. జాగ్రత్తగా చూసి చెయ్యి, చెడ్డ పేరు రాకూడదు. అట్టాగే భోజనాలు తిన్న వాళ్ళెవరైనా నలుగురు మెచ్చుకునేలాగా చెయ్యి. అలాగే అత్తయ్య. అత్త, నువ్వు కూడా సిద్ధంగా ఉండు. దేనికబ్బి? అప్పుడే చెప్తే కిక్కే ఉంటుంది. నేను ఇవ్వబోయే షాక్కి నువ్వు షేక్ అయిపోయి ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకునే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటి మనవడా, మీ అత్తకి పెద్ద బహుమతి సిద్ధం చేశావా? మామూలు గిఫ్ట్ కాదు తాతయ్య. ఆ గిఫ్ట్ చూసి నా గడసరి అత్త, సోగసరి భార్య అవాక్కవుతారు. ఏంట్రా? అఖిలాండేశ్వరి గారు, అఖిలాండేశ్వరి గారు. అఖిలాండేశ్వరి గారు. ఎవర్రా? ఒక్క నిమిషం. అఖిలాండేశ్వరి గారు. పదండి అత్తయ్య, చూద్దాం. అఖిలాండేశ్వరి గారు. ఏంటిది? ఎందుకెలా వచ్చారు? అసలు ఏం జరుగుతోంది? అదేంటి అలా అంటారు? ఉదయాన్నే రండి, నా చేతి వంట తినండి అని పిలిచి ఇప్పుడు అలా అంటే అర్థం ఏంటి?
ఎమ్మెల్యే గారి చేతి వంట తినాలి అని రాత్రి నుంచి మేమందరం ఏమీ తినలేదో తెలుసా? నా చేతి వంట తినడమేంది, నేను రమ్మండమేంది? అసలేం జరుగుతా ఉండదీడా? బావుగారు, ఏందిదంతా? అదేనమ్మా, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మమ్మీ, వీడు హుషారు చేస్తుంటే ఈ పక్కోడి గాడే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. డౌటే లేదమ్మా, వీడే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. అదర్థమైనది. కానీ జనవిలా ఇంతమంది మన ఇంటి మీద పడేలా ఏం చేసినాడో తెలియట్లేదు. అత్తయ్యా, మన ప్లాన్ అంతా గంగపాలు చేశాడు అత్తయ్యో. ఈ వెంకి మన కొంప ముంచాడు అత్తయ్యో. అత్తయ్యా, అబ్బా! యదవ. చెప్పేదేదైనా ఏడ్సైనా చెప్పు, లేదా చెప్పైనా ఏడు. కలిపి చెప్పకు. అసలే నేను ఈడ కన్ఫ్యూజన్ లో ఉండా. ఈ జనం ఇలా రావడానికి కారణం ఇదిగో ఈ వెంకినే అత్తయ్యా. అది తెలుసు, కానీ ఏం చెప్తే ఇలా వచ్చారు వీళ్ళు? రండి చూపిస్తా, రండి రండి రండి. చూడత్తయ్యా. హా? నూతన సంవత్సరం ఉగాది రోజున ఆళ్లపాటి వారింట అఖిలాండేశ్వరి చేసిన వంట అంట. ఇదేం చూసారత్తయ్యా? ఒకసారి అది కూడా చూడు. పరాభవనామ సంవత్సరం ఉగాది రోజున ఆళ్లపాటి వారింట అఖిలాండేశ్వరి చేసిన వంట. ఇంకో ఫ్లెక్సీ కూడా. అందుకే అత్తయ్య, జనాలు కాఫీ టీల దగ్గర నుండి మధ్యాహ్నం భోజనం చేసే వరకు అంత మనింట్లోనే మెక్కుతామని వంట వార్పు మానేసి మనింటికే వచ్చి చచ్చారు. అదత్తా సంగతి. నీకు ఈ విషయం ఎలాగో ఈ గద్దో గుంటనక్కో చెప్తూ ఉంటారు కదా. అనవసరంగా నేను కూడా వాగి నోరు నొప్పి తెచ్చుకోవడం ఎందుకని ఆగాను.